హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఛాలెంజింగ్ కేసు ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ దాని రిజల్ట్స్ గురించి మనము మాట్లాడుకుందాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ కేసులో ఎందుకు ఇది ఛాలెంజింగ్, దాన్ని ఏ విధంగా మనం రిజల్ట్స్ తీసుకురాగలిగినాము, కన్క్లూజన్ ఏంటి అనే విషయాల్ని ఇన్ డీటెయిల్ మనం మాట్లాడతాం. ఈరోజు ఇక్కడ చూపించబోతున్న ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇది ఛాలెంజింగ్ కేసు అని ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేషెంట్కి చాలా ఫేర్ స్కిన్ ఉంది. ఫేర్ స్కిన్ ఉన్నప్పుడు మనకి రిజల్ట్స్ అంత ఈజీ కాదు తీసుకురావడము. రెండవది హెయిర్ లైన్లో కూడా హెయిర్ కావాలి, క్రౌన్లో కూడా హెయిర్ కావాలి, మధ్య స్కాల్ప్ మిడ్ స్కాల్ప్లో కూడా హెయిర్ కావాలి. ఆ మూడు చోట్ల హెయిర్ కావాలి. అదొక మనకు ఛాలెంజింగ్. ఎందుకంటే ఒకేసారి ఒకే సెషన్లో ఈ మూడు చోట్ల ఇంప్లాంట్ చేయడం అనేది ఇంప్లాంట్ చేయొచ్చు కానీ బట్ అంత డెన్సిటీ రాదు. అందువల్ల ఈ కేసు ఛాలెంజింగ్ అని నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఛాలెంజింగ్ అన్నప్పుడు కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ మనం సర్జన్ ఫాలో అవుతే కొంతమందిలో మనం ఒకేసారికే రిజల్ట్స్ తీసుకురావచ్చు. అందరిలోనూ ఆ విధంగా పాసిబిలిటీ కాకపోవచ్చు. ఈ పేషెంట్లో ఎందుకు అలా పాసిబిలిటీ అయిందంటే డోనర్ బాగుంది. రెండవది మనకు ప్లాన్ చేసేటప్పుడు మనం హెయిర్ లైన్ కొద్దిగా పైన తీసుకోవడం జరిగింది, ఎందుకంటే గ్రాఫ్ట్స్ కొన్ని సేవ్ చేద్దామనే ఉద్దేశంతో. రెండవది మిడ్ స్కాల్ప్లో ఎక్కడైతే మనకు డెన్సిటీ లేదో అక్కడ మనం కొంచెం గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్రౌన్లో కొద్దిగా ఎక్కువ ఇంప్లాంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రయారిటీ మనకు క్రౌన్ ఉంది, మరియు హెయిర్ లైన్లో కూడా ఉంది, మధ్య స్కాల్ప్లో కూడా ఉంది. అయితే మనం ప్లాన్ చేసేటప్పుడు ఫ్రంటల్ హెయిర్ లైన్లో కొంచెం డెన్సిటీ ఎక్కువ పెట్టుకొని, మళ్ళీ క్రౌన్లో కూడా డీసెంట్ డెన్సిటీ పెట్టి, మిడిల్ స్కాల్ప్లో కొద్దిగా తక్కువ డెన్సిటీ పెట్టుకోవడం అనేది ఈ పేషెంట్లో సూటబుల్ ప్లాను. సో ఆ విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ సర్జరీ ఒకటే కాకుండా మెటిక్యులస్ ప్లాన్, అంటే మంచి ప్లాన్, డిజైన్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. అది మనకు రిజల్ట్స్ డీసెంట్గా రావడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సింపుల్గా ట్రాన్స్ప్లాంటేషన్ జస్ట్ మనం ఎక్కడ పడితే అక్కడ ఇంప్లాంట్ చేస్తే రిజల్ట్స్ రాదు. సో ఈ పేషెంట్కి మీరు గమనించినట్లయితే హెయిర్ లైన్ కొద్దిగా పైన తీసుకున్నాము. తర్వాత మనము ఆ ప్యాటర్న్ లాస్ బట్టి మధ్యలో కొంచెం మధ్య స్కాల్ప్ ఇంప్లాంట్ చేసాము, క్రౌన్లో పూర్తిగా ఇంప్లాంట్ చేసాము. సో అది తనకి సర్జరీ యాజ్ యూజువల్గా మంచి గ్రాఫ్ట్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మంచి గ్రాఫ్ట్స్ తీయడం జరిగింది. మెటిక్యులస్గా గ్రాఫ్ట్స్ అని సేవ్ చేసి ఇంప్లాంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 10 months తర్వాత రిజల్ట్స్ మనము ఈ పేషెంట్కి ఎక్సలెంట్గా తీసుకురాగలిగినాం. ఇక్కడ సర్జరీ ప్రొసీజర్ ఒకటే కాకుండా ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అనేది ఈ పేషెంట్లో ఒక మెయిన్ ముఖ్యమైన విషయం, గమనించాల్సిన విషయం. సో అందువల్ల ఇది ఎక్స్పర్టైజ్ టీమ్ కానీ ఎక్స్పర్ట్ స్కిల్ ఉన్న డాక్టర్తో కానీ పాసిబిలిటీ ఉంది. ఇలాంటి కేసుల్లో చాలామంది చేస్తే ఓన్లీ ఒక చోట హెయిర్ వస్తుంది, ఈ మధ్య అంతా రాకపోవచ్చు. కాబట్టి ప్లానింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇటువంటి ఛాలెంజింగ్ కేసులో మనకు రిజల్ట్స్ ఏ విధంగా తీసుకురావడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ రిజల్ట్స్ చూస్తే మీకు హెయిర్ లైన్ డెన్సిటీ కానీ, న్యాచురల్నెస్ కానీ, మధ్య స్కాల్ప్లో థిక్నెస్ కానీ, క్రౌన్లో కూడా థిక్నెస్ కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అది ఈ కేసు స్పెషాలిటీ అన్నమాట. కన్క్లూజన్ ఏంటంటే, ఇట్లాంటి ఛాలెంజింగ్ కేసెస్లో యూజువల్గా సెకండ్ టైం కూడా అవసరం రావచ్చు. అందరికీ ఇదే విధంగా రిజల్ట్స్ వస్తుంది అనుకోకూడదు. ఎందుకంటే పేషెంట్ ఉన్న అవైలబిలిటీ గ్రాఫ్ట్స్ మీద కావచ్చు, కొన్ని ఫ్యాక్టర్స్, హెయిర్ టెక్స్చరు, హెయిర్ నేచర్ కానీ, లేకపోతే ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి ఒక గ్రాఫ్ట్లో అని చెప్పి, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే
మెటికులస్ ప్లాన్ చేసి మంచి సర్జన్ దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే డోనర్ బాగున్న వాళ్ళకి, అట్లీస్ట్ డోనర్ చాలా బాగున్న వాళ్ళకి ఈ విధంగా రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో కొన్ని మంది కేసులో ఎక్స్టెన్సివ్ హెయిర్ లాస్ ఉందనుకోండి, ఇటువంటి కేసుల్లో మేబీ సెకండ్ సెషన్ కూడా అవసరం ఉండొచ్చు.